Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 8th క్లాస్ న్యూ సిలబస్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్లో 7th లెసన్ చూడబోతున్నామండి. ద ఓపెన్ విండో. లెసన్ నేమ్ ఇస్ ఓపెన్ విండో. ఎస్, సో సమ్మర్లో ఎంటర్ అయ్యాం కదండి. సో ప్రతి ఒక్కరు విండోస్ అనేవి ఓపెన్ చేసుకుంటారు. సో దాని గురించి స్టోరీ ఉంటుందేమో అని మనం అనుకుంటాం, అవును కదండి. కానీ అలా కాదండి. సో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా జరిగేటటువంటి స్టోరీ ఈ ఓపెన్ విండో అనేది. ఓకే, సో చాలా జాగ్రత్తగా చాలా న్యూ మీనింగ్స్ వస్తాయండి. అన్ని నోట్ చేసుకుంటూ లెసన్ వినండి. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద లెసన్, మీ అందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క లెసన్ నేను పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి పెట్టుకోండి. సో నేను ఎప్పుడు పోస్ట్ చేసినా కూడా ఫస్ట్ మీరే లెసన్స్ అన్ని కూడా వాచ్ చేయొచ్చు. ఓకే, so let us start the lesson. The open window. Frampton Nuttall has bad nerves. So Frampton Nuttall అనేటటువంటి పర్సన్ మెయిన్ క్యారెక్టర్ ఇక్కడ మనకు. ఓకే, Frampton Nuttall. సో ఇతనికి కొద్దిగా బ్యాడ్ నర్వస్ అంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినట్లుగా కొంచెం ఒత్తిడికి లోనై ఉన్నాడు అనమాట. ఓకే, సో అలాంటి పర్సన్ అండ్ he returns to the country for cure and calls on a family friend. సో అతను దాన్ని క్యూర్ చేసుకోవడం కోసం కంట్రీ సైడ్ అంటే విలేజ్ సైడ్ వెళ్ళాడు. అక్కడ తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళాడు అనమాట. ద లేడీ బీయింగ్ బిజీ అప్స్టైర్స్ హర్ యంగ్ నీస్ రెఫర్స్ టు ఏ ఫ్యామిలీ మిషప్ విత్ ఫోకస్ ఆన్ ద ఓపెన్ విండో. సో హియర్ కంట్రీ అంటే విలేజ్ మనకు తెలిసిందే. నెక్స్ట్ నీస్. సో ద లేడీ బీయింగ్ బిజీ అప్స్టైర్స్. సో ఆ ఇంటి ఓనర్ బిజీగా ఉందన్నమాట పైన మిద్ది మీద. సో హర్ యంగ్ నీస్. నీస్ మీన్స్ డాటర్ ఆఫ్ వన్స్ బ్రదర్ ఆర్ సిస్టర్. ఓకే, మేనకోడలు అంటాం కదా, సో అది నీస్. సో ఆమె యొక్క మేనకోడ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పాప refers to a family mishap. Mishap means a bad incident, a tragedy, a bad incident or a tragedy. సో ఆ ఫ్యామిలీలో జరిగినటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మీద విత్ ఫోకస్ ఆన్ ద ఓపెన్ విండో. సో ఓపెన్ విండోని చూపిస్తూ వాళ్ళ ఫ్యామిలీలో జరిగినటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని అతనికి చెప్తూ ఉందన్నమాట. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద లెసన్. మై ఆంట్ విల్ బి డౌన్ ప్రెజెంట్లీ, Mr. Nuttall said a very self-possessed young lady of 15. So 15 years old ఉన్నటువంటి ఒక యంగ్ లేడీ, ఒక చిన్న పాప, మిస్టర్ నటల్. హూ ఇస్ దట్? ఫ్రాంప్టన్ నటల్. సో ఫ్రాంప్టన్ నటల్ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మాయి ఏమని చెప్తుందంటే, సో మా ఆంటీ చాలా త్వరగానే కిందకు వస్తుంది. మై ఆంట్ విల్ డౌన్ ప్రెసెంట్లీ. సో కొద్దిసేపులో మా ఆంట్ ఇక్కడ ఉన్నట్టుగానే వచ్చేస్తుందిలేండి, ఇప్పుడే వచ్చేస్తుంది. సెడ్ వెరీ సెల్ఫ్ పొసెస్డ్. సెల్ఫ్ పొసెస్డ్ మీన్స్ కామ్ అండ్ కాన్ఫిడెంట్. కామ్ అండ్ కాన్ఫిడెంట్. సో కామ్ అండ్ కాన్ఫిడెంట్ యంగ్ 15 years old గర్ల్ ఆ మాట చెప్పింది. ఇంకా కంటిన్యూ చేస్తూ, ఇన్ ద మీన్ టైమ్ యూ మస్ట్ ట్రై అండ్ పుట్ అప్ విత్ మీ. సో ఈ లోపల నువ్వు నాతో మాట్లాడుతూ ఉండొచ్చు, నేను నీ కంపెనీ ఇస్తాను. పుట్ అప్ మీన్స్ స్టే. సో ఇన్ ద మీన్ టైమ్ యూ మస్ట్ ట్రై అండ్ పుట్ అప్ విత్ మీ. సో నాతో పాటు ఉండొచ్చు, నాతో మాట్లాడవచ్చు, నేను నీ కంపెనీ ఇస్తాను ఈ లోపల అని అమ్మాయి చెప్పింది. Frampton Nuttall endeavored to say something which should duly flatter the needs of the moment without unduly discounting the aunt that was to come. So Frampton Nuttall endeavored means tried.
tried. So Frampton Nuttall tried to say something which should duly flatter. Flatter means make happy or impress. Duly means correctly. So ఆ అమ్మాయి నీస్ అమ్మాయి ఉంది కదా, సో ఆ అమ్మాయిని ఇతను ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒకటి చెప్తూ ఉన్నాడు అనమాట, ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒకటి చెప్తూ ట్రై చేస్తూ ఉన్నాడు. నేస్ ఆఫ్ ద మూమెంట్ వితౌట్ అన్డ్యూలీ డిస్కౌంటింగ్ ద ఆంట్ దట్ వాస్ టు కమ్. సో వాళ్ళ ఆంట్ రావాలి కదా, సో ఆమె గురించి మర్చిపోకుండా ఆమె గురించి చెప్తూ ఈమె గురించి కూడా కొద్దిగా మాట్లాడుతూ ఆమెని కొద్దిగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ. నెక్స్ట్, privately he doubted more than ever whether these formal visits of a succession of total strangers would do much towards helping the nerve cure which he was supposed to undergoing. సో తను ఇప్పుడు ఏ విధంగా అయితే విలేజ్కి వచ్చి తన నర్వ్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవాలనుకుంటున్నాడో ఆ విధంగా చేస్తే నిజంగా ఇలా క్యూర్ అవుతుందా, సక్సెస్ అనేది ఉంటుందా అని అతనికే డౌట్గా ఉందన్నమాట. ప్రైవేట్లీ హీ డౌటెడ్ మోర్ దాన్ ఎవర్ వెదర్ దీస్ ఫార్మల్ విజిట్స్ ఆఫ్ ఏ సక్సెషన్ ఆఫ్ టోటల్ స్ట్రేంజర్స్, అంటే కొత్తగా అసలు ఎవరో తెలియని వాళ్ళని కంటిన్యూగా ఒక తర్వాత ఒకరిని మీట్ అవ్వడం వలన మనకు ఉన్నటువంటి ఆ నర్వ్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుందా, ఇలా ఈ మీటింగ్స్ అనేవి దాన్ని క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతాయా అనేసి అతనికి చాలా డౌట్ ఉందన్నమాట. ఓకే, సో విచ్ హీ వాస్ సపోజ్డ్ టు బి అండర్ గోయింగ్. సో అతను ఇప్పుడు ఏదైతే చేస్తున్నాడో దాని మీద అతనికి కంప్లీట్గా డౌట్ ఉంది, నిజంగా తనకి బాగా అవుతుందా ఇలా మీట్ అవ్వడం వల్ల అని. I know how it will be, his sister had said when he was preparing to migrate to this rural retreat. So, retreat means a peaceful and private place for resting in. అంటే ఒక విలేజ్ అనుకోవచ్చు, పీస్ఫుల్ అండ్ ప్రైవేట్ ప్లేస్ ఫర్ రెస్టింగ్ ఇన్. సో I know how it will be, his sister said. So when he was preparing to migrate to the rural retreat, అతను ఈ విలేజ్కి వచ్చేదానికి ముందు అతనికి వాళ్ళ సిస్టర్ చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనకి ఇస్తున్నాడు అనమాట. ఓకే, సో ఏం చెప్పింది వాళ్ళ సిస్టరు? ఐ నో హౌ ఇట్ విల్ బి, నాకు తెలుసు అది ఎలా ఉంటుందో. ఏంటి అది చూడండి. యూ విల్ బరీ యువర్ సెల్ఫ్ డౌన్ దేర్ అండ్ నాట్ స్పీక్ టు లివింగ్ సోల్ అండ్ యువర్ నర్వస్ విల్ బి వర్స్ దాన్ ఎవర్ ఫ్రమ్ మోపింగ్. I shall just give you letters of introduction to all the people I know there. Some of them, as far as I can remember, were quite nice. So, వాళ్ళ సిస్టర్ ఏం చెప్పిందంటే I know how it will be. You will bury yourself down there. So, నాకు bury means put or hide underground. Okay, so నాకు తెలుసు నువ్వు ఎంత డిప్రెషన్ని నీలో క్యారీ చేస్తున్నావో. యూ విల్ బరీ యువర్ సెల్ఫ్, నిన్ను నీలో దాచుకుంటున్నావు అనమాట. నీలో ఉన్నటువంటి ఆ బాధ అంతా కూడా నువ్వు దాచుకుంటున్నావు. యూ విల్ బరీ యువర్ సెల్ఫ్ డౌన్ దేర్ అండ్ నాట్ స్పీక్ టు లివింగ్ ఏ సోల్. సో నువ్వు అసలు ఎవరితో అంత కలిసేవాడివి కూడా కాదు. లివింగ్ సోల్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో, చుట్టుపక్కల వాళ్ళతో అసలు నువ్వు అంత బాగా మాట్లాడేవాడివి కూడా కాదు. అండ్ యువర్ నర్వ్స్ విల్ బి వర్స్ దాన్ ఎవర్ ఫ్రమ్ మాపింగ్. సో మాపింగ్ మీన్స్ బీయింగ్ అన్హ్యాపీ. మాపింగ్ మీన్స్ బీయింగ్ అన్హ్యాపీ. సో యువర్ నర్వ్స్ విల్ బి వర్స్ దాన్ ఎవర్ ఫ్రమ్ అన్హ్యాపీ. సో నీ జీవితంలో ఎప్పుడూ లేనంత అన్హ్యాపీ ఇప్పుడు నీ లైఫ్లోకి వచ్చేసింది. అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయినావు నువ్వు. నీ నర్వ్స్ అనేవి ఆ విధంగా చాలా వర్స్ట్ కండిషన్లోకి వెళ్ళిపోయినాయి. ఐ షల్ జస్ట్ గివ్ యూ లెటర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ఆల్ ద పీపుల్ ఐ నో దేర్. సో నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా, అక్కడ నాకు తెలిసిన అందరికి గురించి కొద్దిగా నేను ఇన్ఫర్మేషన్ రాసి లెటర్లు ఇస్తాను. ఇంట్రడక్షన్ లెటర్స్ మీన్స్ అంటే వాళ్ళ గురించి అంటే ఆ లెటర్లో ఇతను మా బ్రదరు, సో నేను పలానా ఆమెని, నేను మీ దగ్గర ఉన్నాను కదా ఒకప్పుడు, సో నువ్వు నాకు తెలుసు, మా బ్రదర్ వస్తున్నాడు, అతను కొంచెం బాగా చూసుకోండి అని లెటర్లో రాస్తారనమాట. సో అలాగా ఒక ఇంట్రడక్షన్ లెటర్ అనేది రాసి నేను నీ దగ్గర ఇస్తాను. సమ్ ఆఫ్ దెమ్ యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్ రిమెంబర్ ఫర్ క్వైట్ నైస్. సో నువ్వు వెళ్తున్నావు కదా వాళ్ళని మీట్ అవ్వడానికి, వాళ్ళలో నాకు తెలిసినంత వరకు చాలా మంది, కొంతమంది సమ్ ఆఫ్ దెమ్, కొంతమంది చాలా మంచివాళ్ళు, అంటే కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారనేసి చెప్తుందన్నమాట ఇక్కడ.
So now Frampton doubt is, Frampton wondered whether Mrs. Stapleton, the lady to whom he was presenting one of the letters of introduction, came into the nice division. So Frampton wondered whether Mrs. Stapleton came into the nice division. అంటే ఈమె చెప్పింది కదా కొంతమంది నైస్ పీపుల్ ఉన్నారనేసి. సో ఇప్పుడు తను కలవడానికి వచ్చినటువంటి పర్సన్ పేరు మిసెస్ శాపెల్టన్. మిసెస్ శాపెల్టన్. సో అతని డౌట్ ఏంటంటే ద లేడీ టు హూమ్ హీ వాజ్ ప్రెజెంటింగ్ వన్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్. సో ఆమె రాసిచ్చినటువంటి ఆ ఇంట్రడక్షన్ లెటర్స్ లో ఒకటి ఈరోజు ఒకరికి ఇవ్వబోతున్నాడు, అంటే ఒకరిని కలవబోతున్నాడు. ఆమె పేరు మిసెస్ శాపెల్టన్. ఆమె మా సిస్టర్ చెప్పినటువంటి మంచి వాళ్ళ కోవలోకి వస్తుందా లేదంటే చెడ్డ వాళ్ళ వైపు ఉంటుందా, అంటే తను నన్ను బాగా రిసీవ్ చేసుకుంటుందా లేదా అని తను కొంచెం సర్ప్రైజ్ లో ఉన్నారనమాట. Do you know many of the people round here, asked the niece when she judged that they had had sufficient silent communion. So అక్కడ niece ఆ అమ్మాయి when she judged that they had had sufficient silent communion. So communion means an act or instant of sharing. An act or instance of sharing. ఓకే, అంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది లేదు, సైలెంట్ అయిపోయినారనమాట. సో వాళ్ళిద్దరి మధ్య చాలా సైలెన్స్ అనేది రావడం ఈ అమ్మాయి గమనించి ఈ అమ్మాయి ఒక మాట అడిగింది అనమాట. డూ యూ నో మెనీ ఆఫ్ ద పీపుల్ రౌండ్ హియర్, నీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా బాగా తెలుసా అని అడిగింది. నెక్స్ట్, హార్డ్లీ ఏ సోల్ సెడ్ ఫ్రాంప్టన్. My sister was staying here some 4 years ago and she gave me letters of introduction to some of the people here. So hardly a soul, hardly means almost zero, నాకు అసలు ఎవరు తెలియదు ఇక్కడ. అండ్ మా సిస్టరు ఇక్కడ 4 ఏళ్ల ముందు ఉండేదన్నమాట. 4 ఏళ్ల ముందు మా సిస్టర్ ఇక్కడ ఉండేది. సో ఆమె నాకు సమ్ ఇంట్రడక్షన్ లెటర్స్ ఇచ్చింది, తనకు తెలిసిన పీపుల్ గురించి రాసి ఈ లెటర్స్లో ఇచ్చింది అని చెప్పాడు. He made the last statement in a tone of distinct regret. Distinct means clear. Regret means sad. So అతను లాస్ట్ లో ఆ మాట చెప్తూ కొద్దిగా బాధపడరు. He made the last statement in a tone of distinct regret. కొంచెం సాడ్నెస్ తో, కొంచెం బాధగా అతను ఆ మాట చెప్పాడు అన్నమాట. నాకు ఎవరు తెలియదు ఇక్కడ, మా చెల్లెలు ఇచ్చింది అని. Then you know practically nothing about my aunt, pursued the self-possessed young lady. సో కాబట్టి మా ఆంట్ గురించి నీకు అసలు ఏమి తెలియదు కదా. సో మా ఆంట్ గురించి నీకు ఏమన్నా తెలుసా, తెలియదు కదా. పర్స్యూడ్ అంటే కంటిన్యూ. సో ఆ అమ్మాయి అలాగే కంటిన్యూ అంటే ఆ క్వశ్చన్ అడిగింది, నీకు ఇక్కడ ఎవరన్నా తెలుసా ఈ విలేజ్లో అనేసి. తర్వాత ఇక్కడ మా ఆంట్ గురించి నీకేమన్నా తెలుసా అనేసి నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది అనమాట. నెక్స్ట్, సో అతనికి వాళ్ళ ఆంట్ గురించి కూడా ఏమీ తెలియదు కాబట్టి ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు. Only her name and address admitted the caller. He was wondering whether Mrs. Stapleton was in the married or widowed state. So ఏం చెప్తున్నాడంటే ఓన్లీ హర్ నేమ్ అండ్ అడ్రస్, ఆమె పేరు అండ్ అడ్రస్ తప్ప నాకు ఇంకేమే కానీ తెలియదు. అడ్మిటెడ్ ద కాలర్ అంటే చెప్పాడు అనమాట. హీ సెడ్ దట్ కాలర్ మీన్స్ ద గెస్ట్ హూ కేమ్ దేర్. సో అతను చెప్పాడు అనమాట, నాకేం తెలియదు పేరు ఊరు తప్ప అని. He was wondering whether Mrs. Stapleton, అతను కొద్దిగా ఆశ్చర్యానికి గురవుతున్నాడు. మిసెస్ శాపెల్టన్ అనేది మ్యారీడ్ ఉమెన్ లేదంటే విడోడ్ పర్సనా, అంటే ఆమెకు భర్త ఉన్నాడా లేదా భర్త చనిపోయాడా అనే డౌట్ వచ్చింది ఇతనికి. అండ్ అండ్ అన్డిఫైనబుల్ సంథింగ్ అబౌట్ ద రూమ్ seemed to suggest masculine habitation. So an undefinable means unable to define. So he was unable to define something about the room seemed to suggest masculine habitation. So suggest masculine habitation means suggest that the room belonged to a man. Suggest that the room belonged to a man. So an undefinable something about. So అతనికి అక్కడ ఒక రూమ్ కనిపించింది అనమాట. ఆ రూము అంతా ఆ రూమ్ ఒక మగవాళ్ళకి చెందినటువంటి రూమ్ లాగా ఉంది. అంటే వాళ్ళ యొక్క డ్రెస్, వాళ్ళ యొక్క ప్యాంటు, షర్ట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి, మగవాళ్ళ వస్తువులు అన్నీ కూడా. సో దానిని చూసి అతను అనేబుల్ టు డిఫైన్. సో అతనికి అర్థం కావట్లేదు ఈమెకి భర్త ఉన్నాడా లేక భర్త చనిపోయాడా అనేటటువంటి కన్ఫ్యూజన్ అనేది అతనిలో ఉంది.
Her great tragedy happened just 3 years ago, said the child. That would be since your sister's time. So, her great tragedy happened just 3 years ago. Her అంటే ఎవరు ఇక్కడ? నీస్ యొక్క ఆంట్. సో ఎందుకు ఆమె కంటిన్యూ చేస్తుంది? దెన్ యూ నో ప్రాక్టికల్లీ నథింగ్ అబౌట్ మై ఆంట్ అని అక్కడ అడిగింది కదా. సో ఆ తర్వాత కంటిన్యూ చేస్తుంది అనమాట. ఆ గ్రేట్ ట్రాజడీ హ్యాపెండ్ జస్ట్ 3 years ago. 3 ఏళ్ల ముందు తన జీవితంలో ఒక ట్రాజడీ అంటే ఒక విషాదం జరిగింది. ఓకే, ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం జరిగింది. అది కూడా ఎప్పుడు? మీ సిస్టర్ ఉండింది కదా, తను వెళ్ళిపోయిన ఒక 3 సంవత్సరాల తర్వాత అనమాట. ఓకే, దట్ వుడ్ బి సిన్స్ యువర్ సిస్టర్స్ టైం. మీ చెల్లెలు కూడా అప్పుడే అలా వెళ్ళుండొచ్చేమో ఈ ఊరు వదిలేసి. ఓకే, ఆ టైంలో జరిగింది. హర్ ట్రాజడీ ఆస్క్డ్ ఫ్రాంప్టన్. Somehow in this restful country, small tragedies seemed out of place. So her tragedy asked Frampton. Frampton అడిగాడు, ఏంటి బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఏంటి? Somehow in this restful country, small tragedies seemed out of place. సో అతనికి ఏంటంటే ఆలోచన, ఇలా రెస్ట్ఫుల్ ప్లేస్, ఇలాంటి పీస్ఫుల్ అయినటువంటి ఒక ప్లేస్లో కూడా ఇలాంటి బాధలు అనేవి ఉంటాయా? ఇలాంటి బాధలు ఉండవు కదా. సీమ్డ్ అవుట్ ఆఫ్ ప్లేస్. సో అవి ఏమి ఉండవు కదా బాధలు ఇక్కడ. కానీ ఈ అమ్మాయి చెప్తుంది ఇక్కడ హర్ ట్రాజడీ అసలు ఏంటది అని క్వశ్చన్ చేశాడు అనమాట. యూ మే వండర్ వై వీ కీప్ దట్ విండో వైడ్ ఓపెన్ on an October afternoon, said the niece, indicating a large French window that opened on to a lawn. సో ఒక పెద్ద లాన్ అంటే ఓపెన్ ఏరియా. సో బయట వైపు ఓపెన్ ఏరియా. సో ఆ ఓపెన్ ఏరియాలోకి ఒక విండో, లార్జ్ విండో ఒకటి ఓపెన్ చేస్తున్నారనమాట. సో అది చూపిస్తూ వీ మే వండర్ వై వీ కీప్ దట్ విండో వైడ్ ఓపెన్ ఆన్ అండ్ అక్టోబర్ ఆఫ్టర్నూన్. సో అక్టోబర్లో ఆఫ్టర్నూన్ అప్పుడు కూడా ఈ విండోని మేము ఓపెన్లో పెట్టున్నాము. ఓకే, అంటే నీకు కొద్దిగా ఆశ్చర్యం అవుతుంది. ఓకే, సో అని అలా చూపించింది అనమాట. ఇండికేటింగ్ ఏ ఫ్రెంచ్ లార్జ్ ఫ్రెంచ్ విండో దట్ ఓపెన్ ఇంటూ ఏ లాన్. నెక్స్ట్ అంటే లాన్ అంటే బయట వైపుకి, ఓకే, ఖాళీ ప్రదేశంలోకి. ఇట్ ఈస్ క్వైట్ వార్మ్ ఫర్ ద టైమ్ ఆఫ్ ద ఇయర్, సెడ్ ఫ్రాంప్టన్, బట్ హ్యాస్ దట్ విండో గాట్ ఎనీథింగ్ టు డూ విత్ ద ట్రాజడీ? సో ఏముంది, ఆ టైంలో కొద్దిగా వారంగా వెచ్చగా ఉంటుంది కదా, గాలి రావడం కోసం ఓపెన్ చేసుకో ఉంటారు అని అతను చెప్పాడు. మళ్ళీ కంటిన్యూ చేస్తూ, బట్ ఆ విండోకి ట్రాజడీకి ఏమన్నా సంబంధం ఉందా అని క్వశ్చన్ చేశాడు అనమాట. అవుట్ త్రూ దట్ విండో 3 years ago to a day, her husband and her 2 young brothers went off for their day's shooting. సో కరెక్ట్గా ఇదే రోజు 3 ఏళ్ల ముందు మా ఆంట్ యొక్క హస్బెండ్ అండ్ ఆమె యొక్క 2 బ్రదర్స్ వాళ్ళ యొక్క పని ఏంటంటే బర్డ్స్ ని షూట్ చేయడం అనమాట. ఓకే, వేటాడడం. సో హంటింగ్. సో దానికోసమని వాళ్ళ 3 బయట వెళ్ళారు. ఓకే, అండ్ దే నెవర్ కేమ్ బ్యాక్. వాళ్ళు తిరిగి రాలేదు. సో ఈ విండో ద్వారానే వాళ్ళు వెళ్ళారనమాట. అవుట్ త్రూ దట్ విండో 3 years ago to a day. సో ఈ రోజు కరెక్ట్గా 3 ఏళ్ల ముందు ఆ విండో ద్వారా 3 వెళ్ళారు, కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. ఇన్ క్రాసింగ్ ద మూర్ టు దేర్ ఫేవరెట్ షూటింగ్ గ్రౌండ్, దే వర్ ఆల్ 3 engulfed in a treacherous piece of bog. సో దే నెవర్ కేమ్ బ్యాక్. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. ఇన్ క్రాసింగ్ ద మూర్ మీన్స్ గ్రాస్ ల్యాండ్. మూర్ మీన్స్ గ్రాస్ ల్యాండ్. సో ఆ గ్రాస్ ల్యాండ్ క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే టు దేర్ ఫేవరెట్ షూటింగ్ గ్రౌండ్. సో వాళ్ళ ఫేవరెట్ షూటింగ్, అక్కడికి వెళ్ళి వాళ్ళు పక్షుల్ని షూట్ చేస్తూ ఉంటారు అనమాట, బర్డ్స్ ని. సో ఆ ప్లేస్ కి వెళ్ళడానికి, షూట్ అంటే ఫోటో షూట్ కాదండి, చంపడం. ఓకే, హంటింగ్. సో ఆ ప్లేస్ కి వెళ్ళడానికి వాళ్ళు ఒక గ్రాస్ ల్యాండ్ ని క్రాస్ చేయాలన్నమాట. సో దాన్ని క్రాస్ చేసేటప్పుడు దే వర్ ఆల్ 3 engulfed. engulfed మీన్స్ బరీడ్, అంటే కూరుకుపోయారు భూమిలోకి. engulfed in a treacherous piece of bog. treacherous means dangerous. bog means wet or spongy ground. సో చెమ్మతో ఉన్నటువంటి ఒక ఊట బావి అంటామన్నమాట. ఓకే, సో దాంట్లోకి వీళ్ళు ఊబి అని కూడా అంటారు తెలుగులో. ఊబిలోకి కూరుకుపోతే ఒకరు అంటే అతను వాళ్ళు లోపలికి వెళ్ళిపోతుంటే ఎంతమంది ఎంత గట్టిగా లాగినా కానీ బయటికి రాలేరు అనమాట. అది లాగేస్తూ ఉంటుంది కిందకి. సో అలాంటి దాంట్లో పడిపోయారు
అక్కడ పడి మునిగిపోయారు వాళ్ళు, engulfed, buried, సమాధి అయిపోయారు అక్కడే వాళ్ళు. And it had been that dreadful wet summer, you know, and places that were safe in other years gave way suddenly without warning. So it had been that dreadful wet summer. సో అది మామూలుగా ఎవ్రీ ఇయర్ చూసుకుంటే సమ్మర్ అనేది బాగానే ఉంటుంది అనమాట, వాళ్ళు ఎప్పుడు వెళ్ళేవాళ్ళు. కానీ ఆ సమ్మర్ మాత్రం కొద్దిగా వెట్ సమ్మర్, డ్రెడ్ఫుల్ వెట్ సమ్మర్, భయంకరమైనటువంటి ఒక వెట్ సమ్మర్ అనమాట అది. అండ్ యునో అండ్ ప్లేసెస్ దట్ వాజ్ సేఫ్ ఇన్ అదర్ ఇయర్స్ గేవ్ వే సడన్లీ వితౌట్ వార్నింగ్. సో మిగిలిన సంవత్సరాల్లో ఆ ప్లేస్ అనేవి కూడా అన్నీ కూడా చాలా సేఫ్గా ఉండేవి. కానీ ఈసారి మాత్రం ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండానే వాళ్ళని లోపలికి తీసుకునేసే, గేవ్ వే అంటే లోపలికి దారి ఇచ్చేసాయి అనమాట, లోపలికి తీసుకుపోయాయి వాళ్ళందరినీ. దేర్ బాడీస్ వర్ నెవర్ రికవర్డ్. సో వాళ్ళ బాడీస్ ఇంతవరకు కనిపించలేదు. దట్ వాస్ ద డ్రెడ్ఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. హియర్ ద చైల్డ్స్ వాయిస్ లాస్ట్ ఇట్స్ సెల్ఫ్ పొసెస్డ్ నోట్ అండ్ బికేమ్ falteringly హ్యూమన్. సో అలా తను చెప్తూ ఏమైందంటే అమ్మాయి వాయిస్ ఒక్కసారిగా స్లో అయిపోయింది అనమాట. దట్ వాస్ ద డ్రెడ్ఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అదే డ్రెడ్ఫుల్ పార్ట్ అంటే ఆ ప్లేస్, ఆ ఏరియా అనేది చాలా భయంకరమైనటువంటి, అంటే చాలా మంది చనిపోయేటటువంటి ప్లేస్గా ఇప్పుడు మారింది అది. దట్ వాస్ ద డ్రెడ్ఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ హియర్ ద చైల్డ్స్ వాయిస్ లాస్ట్ ఇట్స్ సెల్ఫ్ పొసెసివ్ నోట్. సో తను ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నది కదా, ఇప్పుడు ఒక్కసారిగా తన యొక్క వాయిస్ అనేది డల్ అయిపోయింది. అండ్ falteringly means a faltering voice is a shaky or hesitant with the pauses. సో కొద్దిగా భయపడుతున్నట్టు, కొద్దిగా వణుకుతూ, బాధపడుతూ వాయిస్ వస్తుంది కదా, సో అలాంటి వాయిస్తో తను ఆ మాట చెప్పిందనమాట. నెక్స్ట్, పూర్ aunt always thinks that they will come back someday. They and the little brown spaniel that was lost with them and walk in at that window just as they used to do. సో మా ఆంట్ ఇంకా పిచ్చిది కాకపోతే ఇంకా నమ్ముతూ ఉంది వాళ్ళ ముగ్గురు ఏదో ఒక రోజు తిరిగి వస్తారు. దాంతో పాటు లిటిల్ బ్రౌన్ స్పానియల్ మీన్స్ ఏ బ్రీడ్ ఆఫ్ డాగ్. సో ఆ కుక్క పిల్ల కూడా వాళ్ళతో పాటు వెళ్ళింది, అది కూడా తిరిగి వస్తుంది. అండ్ వాక్ ఇన్ at that window just as they used to do. సో వాళ్ళు ఎప్పుడు వచ్చే విధంగానే ఆ విండో ద్వారానే వాళ్ళ ముగ్గురు వస్తారు అని మా ఆంట్ ఇంకా వెయిట్ చేస్తూ ఉంది. దట్ ఈస్ వై ద విండో ఈజ్ కెప్ట్ ఓపెన్ ఎవ్రీ ఈవినింగ్ టిల్ ఇట్ ఈస్ క్వైట్ డస్క్. డస్క్ మీన్స్ డార్క్ ఇన్ ఈవినింగ్. సో అందుకోసమనే ఆ విండోని మేము ఓపెన్ చేసే పెట్టుంటాం. ఇప్పుడు దాకా రాత్రి అయిపోయే వరకు కూడా మేము ఆ విండోని ఓపెన్ చేసే పెట్టుంటాం. పూర్ డియర్ ఆంట్, she has often told me how they went out. Her husband with his white waterproof coat over his arm. సో ఈ మా ఆంట్ ఉంది కదా, సో ఆ మా ఆంట్ నాకు ఇంకా ఏం చెప్పిందంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు అని అంటే వాళ్ళ హస్బెండ్ ఏమో వైట్ వాటర్ ప్రూఫ్ కోట్ ఓవర్ హిజ్ ఆర్మ్, తన చేతుల మీద ఒక వాటర్ ప్రూఫ్ కోట్ ఒకటి వేసుకో ఉన్నాడు. అండ్ రోనీ హర్ యంగెస్ట్ బ్రదర్, సో ఆమె చిన్న తమ్ముడు ఏం చేశాడంటే రోని అతని పేరు, సింగింగ్ బెట్టి వై డు యూ బౌండ్ యాజ్ హీ ఆల్వేస్ డిడ్ టు టీజ్ హర్ బికాస్ షీ సెడ్ ఇట్ గాట్ ఆన్ హర్ నర్వ్స్. సో వాళ్ళ బ్రదర్ ఎప్పుడు చూసినా కూడా ఒక పాట పాడుతూ ఉంటాడు అనమాట. బెట్టి వై డు యూ బౌండ్ అలాగా ఒక పాట పాడుతూ ఉంటాడు. ఎందుకు అనంటే ఆ పాట పాడినప్పుడల్లా వాళ్ళ సిస్టర్కి చాలా ఇరిటేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో హీ ఆల్వేస్ డిడ్ టు టీజ్ హర్, తనని ఆ వాళ్ళ సిస్టర్ని టీజ్ చేయడం కోసం ఆ పాట పాడేవాడు. అండ్ బికాస్ షీ సెడ్ ఇట్ గాట్ ఆన్ హర్ నర్వ్స్. సో అలా పాడినప్పుడల్లా తనకి చాలా కోపం వస్తుంది అని కూడా మా ఆంట్ నాకు చెప్పింది. డూ యూ నో సమ్ టైమ్స్ ఆన్ స్టిల్ quiet evenings like this I almost get a creepy feeling that they will all walk in through that window.
సో డూ యూ నో, నీకు తెలుసా, సమ్ టైమ్స్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏమనంటే ఈవినింగ్ టైమ్స్లో ఐ ఆల్మోస్ట్ గెట్ ఏ క్రీపీ ఫీలింగ్. క్రీపీ మీన్స్ స్ట్రేంజ్ ఆర్ స్కారీ. స్ట్రేంజ్ ఆర్ స్కారీ. సో నాకు ఒక వింత లేదా భయంకరమైనటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ విండోల నుంచి వాళ్ళ ముగ్గురు అలా నడుచుకుంటూ వస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అని చెప్తూ ఉన్నాడు. ఓకే, సో గాట్ ఆన్ హర్ నర్వ్స్ అంటే ఇరిటేషన్ అండి. సో ఆ విండో నుంచి అలా నడుచుకొని వస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పింది. అక్కడితో పార్ట్ 1 ఎండ్ అయింది. నెక్స్ట్ పార్ట్ 2. Mrs. Appleton comes down at last and inadvertently confirms her niece's story. So Mrs. Appleton comes down at last. So final గా Mrs. Appleton కిందకు వచ్చింది. అండ్ ఇన్అడ్వర్టెంట్లీ మీన్స్ యాక్సిడెంటల్లీ, అనుకోకుండా ఆ నీస్ ఏ స్టోరీ అయితే చెప్పిందో ఈమె కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది అనమాట. Frampton tries to acquaint his host with the nature of his ailment. So ailment means illness. So Frampton తన యొక్క illness గురించి acquaint means make familiar, tries to acquaint. సో తన యొక్క ఇల్నెస్ గురించి ఆమెకి చెప్పడానికి ట్రై చేశాడు అనమాట. Through the open window he can see things that worsen his nerves. సో ఆ ఓపెన్ విండో ద్వారా అతను తన యొక్క ఇరిటేషన్ ఏదైతే ఉందో దానికి మించినటువంటి థింగ్స్ ని అతను బయట చూస్తున్నాడు అనమాట. సో లెట్ us enter into the lesson. She broke off with a little shudder. It was a relief to Frampton when the aunt bustled into the room with a wall of apologies for being late in making her appearance. సో తను లేట్ అయిపోయినందుకు నన్ను క్షమించండి అంటూ పైనుంచి కిందకి వాళ్ళ ఆంట్ వచ్చిందనమాట. షీ బ్రోక్ ఆఫ్ విత్ ఎ లిటిల్ షడ్డర్. సో ఆమె అలా చెప్పుకుంటూ కిందకి వచ్చిందనమాట. బ్రోక్ ఆఫ్ మీన్స్ స్టార్టెడ్ టు క్రై. షడ్డర్ మీన్స్ షివర్. సో ఏమి ఆమె చెప్పుకుంటూ వచ్చిందంటే స్టార్టెడ్ టు క్రై. బ్రోక్ ఆఫ్ మీన్స్ అంటే ఏమి అరుస్తూ వచ్చిందనంటే అలా కొద్దిగా వణుకుతూ ఐఎమ్ సారీ, నేను లేట్ అయినందుకు, ఇంతసేపు లేట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్తూ వస్తుంది. సో ఆంట్ బస్టల్డ్ మీన్స్ ఎంటర్డ్ నాయిస్లీ. సో ఆమె నాయిస్ చేసుకుంటూ వస్తుంది. ఏమనేసి సారీ చెప్తూ వస్తుంది లేట్ అయిన దానికి. ఐ హోప్ వెరా హ్యాస్ బీన్ అమ్యూజింగ్ యూ షీ సెడ్. సో వెరా మీకు చాలా మంచి కంపెనీ ఇచ్చుంటుంది కదా అని చెప్పింది. She has been very interesting, said Frampton. Yes, ఆమె చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ మాట్లాడుతూ ఉంది అని చెప్పాడు. నెక్స్ట్, I hope you don't mind the open window, said Mrs. Appleton briskly. Briskly means quickly. సో అక్కడ విండో ఓపెన్ చేస్తున్నాం కదా, సో దానివల్ల నువ్వు ఎలాంటి ప్రాబ్లం అనుకుంటున్నాను. సో నువ్వేం అనుకోవద్దు, ఆ విండో ఓపెన్ చేస్తున్నాం మేము దానివల్ల అనేసి చెప్తుంది. దెన్ కంటిన్యూ చేస్తుంది ఇలాగే. My husband and brothers will be home directly from shooting and they always come in this way. సో మా హస్బెండ్ అండ్ నా బ్రదర్స్ కూడా బయట వెళ్ళారు హంటింగ్కి. సో వాళ్ళు నేరుగా ఈ దారిలోనే ఇంట్లోకి వస్తారనమాట విండో నుంచి. ఎందుకంటే దే హ్యావ్ బీన్ అవుట్ ఫర్ స్నైప్ ఇన్ ద మార్షెస్ టుడే. సో they have been out for snipe in the marshes today. Snipe means a water bird that lives in marshes. Marshes means wet area. So wet area లో ఉన్నటువంటి ఒక బర్డ్ ని షూట్ చేయడానికి కోసం వాళ్ళు వెళ్ళారనమాట. స్నైప్, ఓకే, వాటర్ బర్డ్ కోసం వాళ్ళు వెళ్ళారు. సో కంపల్సరీ ఆ వాటర్ వెట్ ఏరియాలో వెళ్ళారు కాబట్టి సో దే విల్ మేక్ ఏ ఫైన్ మెస్ ఓవర్ మై పూర్ కార్పెట్స్. సో కాబట్టి అక్కడంతా కూడా బోర్దంతా తొక్కేసి వస్తారు వాళ్ళు. సో అది తొక్కి ఇక్కడికి వస్తారు వాళ్ళు. వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్పెట్స్ ఏవైతే ఉన్నాయో ఎంట్రన్స్లో వాటన్నిటిని కూడా వాటి మీద అంతా కూడా ఒక మెస్ అనేది క్రియేట్ చేస్తారు అనమాట. బోర్డు అంతా కూడా పూసేస్తారు. సో అందుకనేసి నేను ఈ విండోస్ నుంచి రమ్మని వాళ్ళకి చెప్పాను. సో లైక్ యూ మెన్ ఫోక్ ఇజంట్ ఇట్. సో నీలాగే మెన్ ఫోక్ అంతా కూడా అంతే కదా, మగవాళ్ళంతా కూడా అలా నీట్గా పెట్టుకోరు కదా. సో ఆ విధంగానే వాళ్ళు ఇలా వచ్చి మొత్తం అక్కడ డర్టీగా చేస్తారు. అందుకని వాళ్ళని విండో ద్వారా రమ్మని చెప్పాను నేను.
She rattled on cheerfully about the shooting and the scarcity of birds. So she rattled on means went on, ఇంకా చెప్తూ చాలా చీర్ఫుల్ యాక్టివ్గా అలాగే చెప్తూ దేని గురించి, షూటింగ్ గురించి ఏం చెప్తుందంటే ద స్కాసిటీ ఆఫ్ బర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, షార్టేజ్గా ఉన్నాయి అని కూడా చెప్తుంది. అండ్ ద ప్రాస్పెక్ట్స్ ఫర్ డక్ ఇన్ ద వాటర్. ప్రాస్పెక్ట్ మీన్స్ పాసిబిలిటీ. సో ద పాసిబిలిటీ ఫర్ డక్ ఇన్ ద వాటర్. సో ఈ బర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి అండ్ ఈ డక్ అవి కూడా దొరకడం చాలా తక్కువగా ఉందన్నమాట. డక్ బాతులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్తూ ఉంది. టు ఫ్రాంప్టన్ ఇట్ వాజ్ ఆల్. సో ఫ్రాంప్టన్కి ఆమె మాటలు వినిన తర్వాత అసలు ఏం అర్థం కావడం లేదు. ఓకే, సో ఆ నీస్ కూడా అదే స్టోరీ చెప్పింది కదా, ఇప్పుడు ఈమె అదే చెప్తుంది అనమాట. సో ఫర్ ఫ్రాంప్టన్ ఇట్ వాజ్ ఆల్ ప్యూర్లీ హారిబుల్. అదంతా కొద్దిగా భయాన్ని కలిగిస్తుంది తనలో. హీ మేడ్ ఏ డెస్పరేట్ బట్ ఓన్లీ పార్షియల్లీ సక్సెస్ఫుల్ ఎఫర్ట్ టు టర్న్ ద టాక్ ఆన్ టు ఏ లెస్ గ్యాస్ట్లీ టాపిక్. సో హీ మేడ్ ఏ డెస్పరేట్. సో అతను కొద్దిగా టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం ట్రై చేశాడు అనమాట. హీ మేడ్ ఏ డెస్పరేట్ బట్ ఓన్లీ పార్షియల్లీ సక్సెస్ఫుల్. కానీ అది అంత సక్సెస్ కాలేదనమాట. పార్షియల్గా కొంచెం సక్సెస్ అయింది ఆ టాపిక్ డైవర్ట్ చేయడం అనేది. సో పార్షియల్లీ సక్సెస్ఫుల్ ఎఫర్ట్ టు టర్న్ ద టాక్ అంటే లెస్ గ్యాస్ట్లీ టాపిక్. గ్యాస్ట్లీ మీన్స్ హారిబుల్. సో ఆ హారిబుల్ టాపిక్ నుంచి ఈ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం అతను ట్రై చేశాడు అక్కడ. హీ వాజ్ కాన్షియస్ దట్ హిజ్ హోస్టెస్ was giving him only a fragment of her attention and her eyes were constantly straying past him to the open window and the lawn beyond. So he was conscious that his hostess అంటే ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళని హోస్టెస్ అంటారు. సో ఆమె మిసెస్ శాపెల్టన్ ఉంది కదా, సో ఆమె యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ లేదు. సో హీ నోస్ దట్ హీ వాస్ కాన్షియస్. అతనికి తెలుస్తుంది అనమాట ఆమె ఇతని మాట్లాడే మాటలని ఓన్లీ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ హర్ అటెన్షన్, కొద్దిగా ఆ మాటలు వింటుంది అంతేగాని, అంటే ఇతను చెప్పేటి కొంచెం కొడుతుంది ఏదో ఎక్కడో ఆలోచిస్తున్నట్లుగా. సో ఇక్కడ వింటున్నప్పటికీ కూడా ఆమె కళ్ళంతా కూడా ఎక్కడంటే ఆ ఓపెన్ విండో అండ్ దట్ లాన్, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఇంకా రాలేదే అనేసి అటువైపుగా చూస్తూ ఉందన్నమాట. It was certainly an unfortunate coincidence that he should have paid his visit on this tragic anniversary. సో అసలు అనుకోకుండా జరిగింది. అతను అసలు ఆ సన్నివేశం జరిగిన రోజే నేను ఇక్కడికి ఎందుకు వచ్చి తగలడ్డాను అన్నట్టుగా అతను ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు. ఓకే, సో అది జరిగిన ట్రాజడీ జరిగి కరెక్ట్గా 3 years అయిందని ఆ పాప చెప్పింది కదా. సో కరెక్ట్గా యానివర్సరీ అదే రోజు మళ్ళీ ఈ రోజు తను వచ్చాడు అంటే నిజంగా వాళ్ళు దెయ్యాల రూపంలో మళ్ళీ వస్తారా అని ఇతను భయపడుతున్నాడు అనమాట. నెక్స్ట్, ద డాక్టర్స్ అగ్రీ ఇన్ ఆర్డరింగ్ మీ కంప్లీట్ రెస్ట్, an absence of mental excitement and avoidance of anything in the nature of violent physical exercise, announced Frampton, who labored under the tolerably widespread delusion that total strangers and chance acquaintances are hungry for the least detail of one's ailments and infirmities, their cause and cure. సో డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారంటే కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి నువ్వు, అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ మెంటల్ ఎగ్జైట్మెంట్, ఎక్కువ కూడా ఎగ్జైట్మెంట్కి గురి కాకూడదు నువ్వు, అండ్ అవాయిడెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ వైలెంట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. సో చాలా వైలెంట్గా ఉండేటువంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా నువ్వు చేయకూడదు, అవి కూడా అవాయిడ్ చేయాలి అని డాక్టర్స్ నాకు సజెస్ట్ చేశారు అని ఫ్రాంప్టన్ అనౌన్స్ చేశారు. బట్ హూ లేబర్డ్ అండర్ ద tolerably widespread delusion. So labored means done with a great difficulty. Delusion means false impression or belief. False impression or belief. So ఇతను చాలా డిఫికల్టీగా ఇవన్నీ కూడా ఫేస్ చేశాడు అనమాట. ఏమని అంటే హూ లేబర్డ్ అండర్ ద tolerably widespread delusion. సో వైడ్ స్ప్రెడ్ డెల్యూషన్ మీన్స్ ఏ ఫాల్స్ ఇంప్రెషన్ ఆర్ బిలీఫ్. సో చాలా బాగా అందరూకి తెలిసినటువంటి ఒక నమ్మకమైనటువంటి విషయం ఏంటంటే దట్ టోటల్ స్ట్రేంజర్స్ అండ్ ఛాన్స్ అక్వైంటెన్సెస్ మీన్స్ ఫెమిలియర్ పీపుల్.
ఓకే, స్ట్రేంజర్స్ మీన్స్ అన్నోన్ పీపుల్. సో తెలియని వాళ్ళు మరియు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆర్ హంగ్రీ ఫర్ ద లీస్ట్ డీటెయిల్ ఆఫ్ వన్స్ ఎయిల్మెంట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్స్ అండ్ దేర్ క్యూస్ and their cause and cure. So ailments and infirmities means complaints of sickness or weakness. Complaints of sickness or weakness. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఇక్కడ మనకు వాళ్ళకి కావాల్సింది పక్కన వాళ్ళకి ఎవరికన్నా బాగలేకపోతే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఏమైంది వాళ్ళకి కనుక్కోవాలన్నమాట. అది బాగైందా లేదా, క్యూర్ అయిందా లేదా, వాటికి కారణాలు ఏంటి, కాజ్ ఏంటి, ఎందుకు అతనికి వచ్చింది. సో చాలా ఎక్సైట్మెంట్ అనమాట. దే ఆర్ వెరీ హంగ్రీ ఫర్ లీస్ట్ డీటెయిల్ ఆఫ్ వన్స్ ఎయిల్మెంట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్స్. ఒకరికి బాగలేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళకి ఎలా ఉంది, ఎందుకు వచ్చింది, బాగా అయిపోయిందా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మనకు తెలిసిన వాళ్ళు, మనకు తెలియని పీపుల్, ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా అతనికి చాలా ఇరిటేషన్ని కలిగించాయి. సో ఇవన్నీ కూడా అతను భరించి వచ్చాడు అనమాట. అండ్ ఆన్ ద మ్యాటర్ ఆఫ్ డైట్ దే ఆర్ నాట్ సో మచ్ ఇన్ అగ్రిమెంట్, హీ కంటిన్యూడ్. సో పైన ఆ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉండేది చెప్పాడనమాట. ఆ తర్వాత ఈ కింద ఉండేది కంటిన్యూషన్, మధ్యలో ఉండేదంతా అతని గురించి, అతను ఫేస్ చేసినటువంటిది మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, సో డాక్టర్లు ఏమో ఈ విధంగా నాకు సజెస్ట్ చేశారు. అండ్ అంతేకాకుండా అందరూ డాక్టర్లు చెప్పింది ఇదే, రెస్ట్ తీసుకోవాలి, నువ్వు కష్టపడొద్దు, ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకూడదు, ఇవన్నీ చెప్పారు. కానీ ఆన్ ద మ్యాటర్ ఆఫ్ డైట్ దే ఆర్ నాట్ సో మచ్ ఇన్ అగ్రిమెంట్. కానీ తిండి విషయంలో మాత్రం అందరూ ఒకటిగా చెప్పలేదు. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. మనకు కూడా అంతే కదండి, ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క విధంగా చెప్తారు. చేపలను తినొద్దు అంటారు, ఒకరు మాత్రం తినమంటారు. జ్వరం వచ్చినప్పుడు అసలు చికెన్ తినకూడదు అని అంటారు. కొంతమంది చికెన్ తింటే బాగా పౌష్టికాహారం వస్తుంది కాబట్టి తినొచ్చు అని అంటారు. సో అంతే, ఇతను కూడా అలాగే అందరూ ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క విధంగా చెప్పాడు అనమాట ఫుడ్ మ్యాటర్ మాత్రం. నో said Mrs. Stapleton in a voice which only replaced an at the last moment. సో ఆమె అన్ని విన్న తర్వాత నో అని ఆవులిస్తూ చెప్పింది అనమాట. అంటే ఏదో ఇంట్రెస్ట్ లేకుండా వింటున్నట్టుగా ఉందన్నమాట ఆమెకి. దెన్ షీ సడన్లీ బ్రైటెన్ ఇన్ టు అలర్ట్ అటెన్షన్. ఒక్కసారిగా ఆమె ఫేస్ లో గ్లో వచ్చిందనమాట. ఒక అటెన్షన్ అంటే ఒకసారిగా తను అక్కడ ఫోకస్ చేస్తుంది అనమాట, కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఒకసారిగా గ్లో వచ్చింది తన ఫేస్ లో. బట్ నాట్ టు వాట్ ఫ్రాంప్టన్ వాజ్ సేయింగ్. కానీ ఫ్రాంప్టన్ ఏం చెప్తున్నాడు అది వినడానికి కాదు ఆమె అంత ఎక్సైట్మెంట్ చూపించింది. ఎందుకంటే హియర్ దే ఆర్ అట్ లాస్ట్ షీ క్రైడ్. అదిగో వాళ్ళు వచ్చేసారు లాస్ట్ కి, జస్ట్ ఇన్ టైమ్ ఫర్ టీ. అండ్ డోంట్ దే లుక్ యాజ్ ఇఫ్ దే వర్ మడ్డీ అప్ టు ద ఐస్. సో అసలు వాళ్ళ కంటికి కనిపించట్లేదా వాళ్ళు ఎంత మురికిగా ఉన్నారు అనేసి టైంకి వచ్చేసారు చూడు వీళ్ళు అని ఎవరు మిసెస్ స్టాప్లెటన్ అరుస్తూ ఉందన్నమాట. ఓ మై గాడ్, వాళ్ళంటే ఎవరు, నిజంగా చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారా? అదిగో పిక్చర్ లో చూడండి, బ్యాక్ సైడ్ ముగ్గురు వస్తున్నారు, కింద ఒక చిన్న కుక్క పిల్ల వస్తుంది. ఓకే, సో వాళ్ళు నిజంగా వచ్చారా, నిజంగా మనుషులే లేకుంటే దెయ్యాలా చూద్దాం. Frampton shivered slightly and turned towards the niece with a look intended to convey sympathetic comprehension. So sympathetic comprehension means understanding and showing sympathy. సో ఫ్రాంప్టన్ కొద్దిగా షివర్డ్, వణుకుతూ అలా నీస్ వైపు టర్న్ అయ్యాడు. తనను చూస్తున్నాడు, ఒక సింపతి లుక్ తనకి ఇస్తున్నాడు అనమాట. దయగా భయపడుతూ అమ్మో నువ్వు చెప్పింది నిజమే అన్నట్లుగా తన వైపు చూస్తూ ఉన్నాడు అనమాట. లుక్ ఇంటెండెడ్ టు కన్వే. సో సింపథెటిక్ కంప్రహెన్షన్ అంటే వాళ్ళ ఒకరికొకరు, ఆ అమ్మాయి కూడా భయపడుతుందేమో అన్నట్లుగా ఇతను భయపడుతున్నాడు కదా అనేసి ఒకరి మీద ఒకరు సింపతి చూపించుకున్నట్లుగా అక్కడ జరుగుతుంది అనమాట సిచ్యువేషన్ అనేది. ఏం మాట్లాడుకోవట్లేదు కానీ ఆ చూపులతోనే కన్వర్జేషన్ అనేది జరుగుతుంది అక్కడ. The child was staring out through the open window with a dazed horror in her eyes. సో ఆ పాప కూడా ఆ ఓపెన్ విండో వైపు స్టేరింగ్ మీన్స్ కంటిన్యూస్లీ లుకింగ్. సో అలాగే చూస్తూ ఉందన్నమాట. ఓకే, ఆ పాప కూడా ఆ విండో వైపు అలాగే చూస్తూ ఉంది. విత్ ఎ డేజ్డ్ హర్రర్ ఇన్ హర్ ఐస్. సో కంప్లీట్లీ ఫీల్డ్ హర్రర్ ఇన్ హర్ ఐస్. సో తన కళ్ళలో కంప్లీట్ గా భయం అనేది నిండిపోయింది అనమాట. అండ్ ఇన్ ఏ చిల్ షాక్ ఆఫ్ నేమ్లెస్ ఫియర్ ఫ్రాంప్టన్ స్వంగ్ రౌండ్
in his seat and looked in the same direction. So in a chill shock of nameless fear, సో ఆమె అలా అరవగానే ఇతను ఒక్కసారిగా భయంతో వణుకుతూ నీస్ వైపు చూశారు. ఏంటి, ఏమైంది, నిజంగా వాళ్ళు ఏమైనా వస్తున్నారా అనేసి. తర్వాత కొంచెం అలా భయపడుతూ ఇన్ ఏ చిల్ షాక్ ఆఫ్ నేమ్లెస్ ఫియర్, అసలు చెప్పలేము అంతులేనటువంటి ఆ భయం ఉందన్నమాట అతనిలో. సో ఆ భయంతో ఫ్రాంప్టన్ స్వంగ్ రౌండ్, స్వంగ్ మీన్స్ మూడ్, సో స్వంగ్ రౌండ్ ఇన్ హిజ్ సీట్, అలా తన సీట్లో నుంచి తిరిగి ఆ ఓపెన్ విండో వైపు చూశాడనమాట. నెక్స్ట్, in the deepening twilight, three figures were walking across the lawn towards the window. They all carried guns under their arms, and one of them was additionally burdened with a white coat hung over his shoulders. సో ఏవైతే వాళ్ళు చెప్పారో అవన్నీ కూడా అక్కడ వీళ్ళకి ఆ క్వాలిటీస్ ఇతనికి కనిపిస్తున్న వాళ్ళలో ఒకడేమో వైట్ కోట్ అనేది తన షోల్డర్ పైన వేసుకొని వస్తూ ఉన్నారు. ఎవరు, వాళ్ళ హస్బెండ్ వెళ్ళారని చెప్పారు కదా అలాగా. అండ్ దే ఆల్ ఆర్ క్యారీడ్ గన్స్ అండర్ దేర్ ఆర్మ్స్, గన్స్ తీసుకువెళ్ళారు కదా బర్డ్స్ ని షూట్ చేయడానికి. సో ఆ గన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ చేతుల్లో. వాళ్ళు అలా ఓపెన్ విండో వైపు నడుచుకుంటూ వస్తున్నారు అనమాట. సో అది ఎలా కనిపించింది ఎందుకంటే ఇన్ ద డీపెనింగ్ ట్విలైట్, ట్విలైట్ మీన్స్ డార్క్నెస్. సో చాలా చీకట్లో ఒక మూడు ఫిగర్స్, 3 ఫిగర్స్, అవి మనుషుల ఆత్మలా తెలియదు అనమాట. సో అలా నడుచుకుంటూ వస్తుండడం అతనికి కనిపించింది. A tired brown spaniel kept close at their heels. సో బాగా అలసిపోయినటువంటి ఒక బ్రౌన్ స్పానియల్ కుక్క పిల్ల కూడా క్లోజ్ ఎట్ దేర్ హీల్స్, kept close at their heels means to keep up with the speed. సో వాళ్ళు నడుస్తున్నారు కదా, వాళ్ళతో పాటు నడుస్తూ వస్తుంది అనమాట ఆ చిన్న కుక్క పిల్ల కూడా. Noiselessly they neared the house. సో అసలు సౌండ్ చేయకుండా వాళ్ళు చాలా దగ్గర పడ్డారు ఇంటికి. And then a hoarse young voice chanted out of the dusk. సో ఒక hoarse means rough voice, chanted means చెప్పించడం అంటే పలకడం అన్నమాట, ప్రొనౌన్స్. సో ఏమని మాట్లాడుతుందంటే ఒక వాయిస్, I say Betty why do you burn. సో ఎవరు పాడేది ఈ పాట, వాళ్ళ బ్రదర్ పాడుతూ ఉంటారు కదా ఈమెకి ఇరిటేషన్ తెప్పించడానికి. సో ఆ పాట వినిపిస్తుంది ఆ చీకట్లో నుంచి. ఓకే, అండ్ ఒక్కసారిగా అది వినిన తర్వాత చూడండి ఫ్రాంప్టన్. సో ఈ 3 పాయింట్స్ అవసరం లేదు మనకు, అది చెప్తే మనకు సస్పెన్స్ పోతుంది, బ్రీఫ్ అవుతుంది. వాట్ ఎల్స్ కెన్ ఫ్రాంప్టన్ డూ బట్ బీట్ ఏ హ్యాస్టీ రిట్రీట్. సో వాట్ ఎల్స్ ఫ్రాంప్టన్ డూ, అసలు ఇంకేం చేయగలుగుతాడు ఈ ఫ్రాంప్టన్ డూ బట్ బీట్ ఏ హ్యాస్టీ రిట్రీట్. సో హ్యాస్టీ మీన్స్ క్విక్. సో ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప నుంచి ఇంకేం చేయగలుగుతాడు అతను. హ్యాడ్ హీ సీన్ ఏ గోస్ట్, అది నిజంగా దయ్యాన్ని చూశాడా. ద నీస్ డస్ హ్యావ్ ఏ knack ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ అన్కానీ కోఇన్సిడెన్సెస్. సో ఇది మనం డైరెక్ట్ గా అన్కానీ కోఇన్సిడెన్స్ మీన్స్ అన్యాచురల్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్. ద నీస్ డస్ హ్యావ్ ఏ knack ఫర్ ఎక్స్ప్లెయినింగ్. knack మీన్స్ హియర్ ఏ స్పెషల్ ఎబిలిటీ. సో ఆ కోఇన్సిడెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో నీస్ సక్సెస్ అయింది అనమాట. తనకు అంత స్కిల్, ఎబిలిటీ ఉంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో. అసలు ఏంటి చూడండి, చూశాక మీకు అది అర్థమవుతుంది. 3 పాయింట్స్. ఫ్రాంప్టన్ గ్రాబ్డ్ వైడ్లీ అట్ హిస్ స్టిక్ అండ్ హ్యాట్. సో ఒక్కసారిగా తన హ్యాట్ స్టిక్ తీసుకున్నాడు ఫ్రాంప్టన్, గ్రాబ్డ్ తీసుకున్నాడు. అండ్ ద గ్రాబ్డ్ అంటే చాలా ఫాస్ట్ గా తీసుకోవడం అనమాట. ఓకే, అలా చదువుకున్నాడు. అండ్ ద హాల్ డోర్, ద గ్రావెల్ డ్రైవ్ and the front gate were dimly noted stages in his headlong retreat. సో ఒక్కసారిగా డోర్ వైపు వెళ్ళాడు, ద గ్రావెల్ డ్రైవ్. సో అక్కడి నుంచి ఇంకా పరిగెత్తుకుంటూ స్ట్రీట్ లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, అండ్ అక్కడి నుంచి అండ్ ద ఫ్రంట్ గేట్ వైపు వెళ్ళాడు. డిమ్లీ నోటెడ్ స్టేజెస్ ఇన్ హిస్ హెడ్లాంగ్ రిట్రీట్. సో తనకి ఏమీ కనిపించట్లేదు అనమాట. డిమ్లీ నోటెడ్, అసలు చీకటిగా ఉంది కదా, ఏం కనిపించట్లేదు, కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు అన్నమాట హెడ్లాంగ్ రిట్రీట్. విలేజ్ లో తనకి స్ట్రైట్ గా ఎలా కనిపిస్తే అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. And a cyclist coming along the road had to turn into the hedge to avoid imminent collision. సో అతనికి ఎదురుగా ఒక సైక్లిస్ట్ వస్తూ ఉన్నాడు. ఆ సైక్లిస్ట్ ఇతన్ని హిట్ చేయడానికి ముందు దగ్గరకు వచ్చి దాన్ని తప్పించడం కోసం
అతను టు టర్న్ ఇన్ టు ద హెడ్జ్ మీన్స్ రోడ్డుకి ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఫెన్సింగ్ తో కట్టి ఉంటాయి కదా, సో అటువైపుకి వెళ్ళిపోయాడు అనమాట. టు అవాయిడ్ ఇమ్మినెంట్ కొలిషన్. ఇమ్మినెంట్ మీన్స్ అబౌట్ టు హ్యాపెన్ ఏ కొలిషన్, యాక్సిడెంట్. సో ఆ యాక్సిడెంట్ ని, జరగబోయేటటువంటి యాక్సిడెంట్ ని తప్పించడం కోసం ఆ సైక్లిస్ట్ పక్కకి వెళ్ళిపోయాడు. ఇతను పరిగెత్తుకుంటూ వస్తుంటే అతని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. హియర్ వి ఆర్ మై డియర్ సెడ్ ద బేరర్ ఆఫ్ ద వైట్ Macintosh coming in through the window. So here we are my dear, ఎవరు చెప్పారంటే said the bearer of the white Macintosh. So Macintosh means raincoat. Macintosh means raincoat. Okay, so said the bearer of the white బేరర్ మీన్స్ అది ఎవరైతే వేసుకున్నారో సో అతను అనమాట. సో ఆ వైట్ రైన్ కోట్ వేసుకున్నటువంటి అతను చెప్పాడు మేము వచ్చేసాము అనేసి. కమింగ్ ఇన్ త్రూ ద విండో నుంచి లోపలికి వస్తూ ఆ మాట చెప్పాడు. హూ వాజ్ దట్ హూ బోల్టెడ్ అవుట్ యాజ్ వీ కేమ్ అప్? బోల్టెడ్ అవుట్ మీన్స్ వెంట్ ఆర్ హరీడ్ అవుట్. మేము లోపలికి వస్తున్నప్పుడు ఎవరో అలా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తున్నాడు కదా, ఎవరతను అని అడిగాడు. ఏ మోస్ట్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఏ మిస్టర్ నటల్ సెడ్ మిసెస్ శాపెల్టన్. సో అతను ఎవరో కాదు, మిస్టర్ నటల్, చాలా ఎక్సలెంట్ పర్సన్ అని చెప్పింది. He could only talk about his illness and dashed off without a word of goodbye or apology when you arrived. సో అసలు తనకు బాగలేదు కదా, తన ఇల్నెస్ గురించి చెప్తూనే ఉన్నాడు ఇప్పుడు వరకు, కానీ తను ఒక గుడ్ బై లేదా సారీ కూడా చెప్పకుండానే డాష్డ్ ఆఫ్. సో అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, బయట వెళ్ళిపోయాడు, అసలు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ నువ్వు రాగానే అని చెప్తుంది. వన్ వుడ్ థింక్ హీ హ్యాడ్ సీన్ ఏ గోస్ట్. సో ఎవరైనా చూస్తే ఏమనుకుంటే అది ఏదో ఒక దెయ్యాన్ని చూశాడేమో, దెయ్యాన్ని చూసి పరిగెత్తాడేమో అని అనుకుంటారు. సో ఆ విధంగా అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట అని చెప్పింది వైఫ్. దెన్ ఐ ఎక్స్పెక్ట్ ఇట్ వాస్ ద స్పానియల్ సెడ్ ద నీస్ కామ్లీ. సో పక్కనే ఉన్నటువంటి నీస్ ఏం చెప్తుందంటే, ఓహో మేబీ ఆ మన కుక్క పిల్ల ఉంది కదా, కుక్క పిల్లని చూసి భయపడి పరిగెత్తుంటాడేమో అని చెప్తుంది. మీకు ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏదో అర్థం కావట్లేదు కదండి, అదేంటి నిజంగా వచ్చింది అక్కడ మనుషులా? మరి ఈ పాప చెప్పినట్టు 3 సంవత్సరాల ముందు వాళ్ళు చనిపోలేదా? నిజంగా చనిపోయింటే ఆ పాప భయపడుతూ ఉండింది కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? కుక్క పిల్లని చూసి భయపడి పారిపోయాడని ఎందుకు చెప్తుంది? ఆ పాపే కదా అతనికి అంతా స్టోరీ చెప్పింది 3 ఏళ్ల ముందు వెళ్ళిపోయాడనేసి. సో లెట్ us read it. He told me he had a horror of dogs. సో అతను నాకు చెప్పాడు తనకి కుక్కలంటే భయము అని నాకు చెప్పాడు. He was once hunted into a cemetery somewhere on the banks of a Ganges by a pack of dogs and had to spend the night in a newly dug grave with the creatures snarling and grinning and foaming just above him. So he was once hunted into a cemetery. Cemetery means graveyard, శ్మశానం. సో ఒకసారి అతన్ని కుక్కలు వెంబడించాయంట, గ్రేవ్ యార్డ్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కుక్కలు తరుముకుంటూ ఉంటే. సమ్వేర్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద గ్యాంజెస్ బై ఏ ప్యాక్ ఆఫ్ డాగ్స్. ఆ గ్యాంజెస్ రివర్ ఉంది కదండి, సో దాని ఒడ్డున అలా కుక్కలన్నీ ప్యాక్ ఆఫ్ డాగ్స్, చాలా డాగ్స్ తనని తరుముకుంటూ వెళ్తుంటే తను ఒక శ్మశానంలోకి ఎంటర్ అయ్యాడు. అండ్ హ్యాడ్ టు స్పెండ్ ద నైట్ ఇన్ ఏ న్యూలీ డగ్ గ్రేవ్. అప్పుడే తవ్వినటువంటి ఒక అంటే శవాన్ని పూడ్చిపెట్టడం కోసం తవ్వినటువంటి ఒక గుంట ఉంటుంది కదా, సో దానిలో అతను ఒక నైట్ అంతా స్పెండ్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఎలాగా, అతను ఆ గుంటలో పడుకుంటే తన పైన ఈ స్నార్లింగ్ అండ్ గ్రిన్నింగ్ అండ్ ఫోమింగ్ డాగ్స్. ఓకే, స్నార్లింగ్ అండ్ గ్రిన్నింగ్ అంటే టు షో టీత్, అంటే కోపంతో కుక్కలు పళ్ళు ఇలా చూపిస్తాయి కదండి, సో ఆ విధంగా దగ్గరగా పళ్ళు అలా కోపాన్ని చూపిస్తున్నటువంటి ఆ కుక్కల్ని తను ఎంతగానో దగ్గరగా చూశాడు. ఆ రాత్రి అంతా అక్కడే గడిపాడు వాటిని చూస్తూ. ఎనఫ్ టు మేక్ ఎనీవన్ లాస్ దేర్ నర్వ్. సో అది సరిపోతుంది కదా వాళ్ళ యొక్క మైండ్ అనేది కంప్లీట్గా చెడిపోవడం కోసం. సో ఆ విధంగా దాన్ని ఫేస్ చేసి తనకు మైండ్ అనేది చెడిపోవడం వల్ల, మైండ్ సరిగా లేకపోవడం వల్ల తను విదేశంలో గడపడం కోసం ఇక్కడికి వచ్చాను అని అతను నాకు చెప్పాడు అని. ఎవరు చెప్పారు? 15 years old గర్ల్. ఓకే, నిజంగా అతను చెప్పాడు ఆ అమ్మాయికి? లేదు. మరి ఏంటి ఈ స్టోరీ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, రెండు ఏంటి అసలు ఇవి? ఏది నిజము
అంటే romance at short notice was her specialty. So romance at short notice అంటే in a matter of short time. Okay, so romance at short notice was her specialty. ఆ అమ్మాయిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే షార్ట్ టైంలోనే తను ఎలాంటి దాన్నైనా కూడా స్టోరీస్ని క్రియేట్ చేయగలుగుతుంది అనమాట. అది తనలో ఉన్నటువంటి స్పెషాలిటీ. అర్థమైందా? అంటే ఫస్ట్ అమ్మాయి అతన్ని అడిగింది, నీకు ఈ విలేజ్లో ఎవరన్నా తెలుసా అని. తెలియదు అన్నాడు. మా ఆంటీ గురించి నీకేమన్నా తెలుసా అని అడిగింది. తెలియదు అన్నాడు. సో ఆ రెండింటిని యూజ్ చేసుకొని ఆమె ఒక స్టోరీ క్రియేట్ చేసింది. అతని మీద ఒక ప్రాంక్ అనేది పర్ఫామ్ చేసింది. ఓకే, అంతా కూడా ఇది ప్రాంక్ అండి, నిజం కాదు. ఆ అమ్మాయి క్రియేట్ చేసినటువంటి ఒక స్టోరీ. ఓకే, సో ఆ స్టోరీ క్రియేట్ చేసి అతన్ని భయపెట్టింది. కరెక్ట్గా ఆ ఆంటీ కూడా వచ్చి, కానీ నిజంగా ఆ రోజు మార్నింగ్ వాళ్ళు ముగ్గురు వెళ్ళారనమాట హంటింగ్కి. సో దాన్ని అమ్మాయి యూజ్ చేసుకుంది. అక్కడ ఉన్న సరౌండింగ్, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తన వైపుకు తిప్పుకొనింది. తను ఎక్సలెంట్గా ఎక్కడ డౌట్ రాకుండా ఒక స్టోరీ క్రియేట్ చేసింది. అండ్ ఆంట్ వచ్చిన తర్వాత కూడా అతనికి డౌట్ రానియకుండా ఆ అమ్మాయి కరెక్ట్గా ఆ ఆంటీ కూడా ఆ స్టోరీని కంటిన్యూ చేసింది అనమాట అక్కడి నుంచి. అంటే ఆమె చెప్పేదేమో నిజం, మార్నింగ్ వెళ్ళారు వాళ్ళు, కానీ మార్నింగ్ వెళ్ళారు అని చెప్పలేదు ఆమె, వాళ్ళు వెళ్ళారు అనేసి చెప్పింది. ఆ అమ్మాయి కూడా అదే కదా చెప్పింది. కాకపోతే ఆ అమ్మాయి 3 years బ్యాక్ వెళ్ళారు, అక్కడ చనిపోయారు అంతా చెప్పింది. సో ఇతను ఏమనుకున్నాడు, వాళ్ళు వస్తారు అని ఆంటీ చెప్తుంటే ఈ అమ్మాయి ముందుగానే క్రియేట్ చేసింది కదా, రోజు వెయిట్ చేస్తూ ఉంటుంది మా ఆంటీ వాళ్ళు వస్తారు ఇంకా అనేసి అని. సో అదేమో అనుకున్నాడు. నిజంగా వాళ్ళు హంటింగ్ పూర్తి చేసుకొని వస్తూ ఉన్నప్పుడు చూసి అతను ఈ అమ్మాయి చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు చనిపోయారు కదా, వచ్చేది దెయ్యాలనుకొని అతను చూసి పరిగెత్తుకుంటూ భయపడి వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళారో మిసెస్ యాపల్టన్కి తెలియదు, అండ్ హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ కూడా తెలియదు అనమాట. సో వాళ్ళు అడిగితే ఈ అమ్మాయి మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంకొక స్టోరీ క్రియేట్ చేసి, కుక్కలంటే అతనికి భయము. ఒకసారి రివర్ బ్యాంక్స్ ఆఫ్ గ్యాంజెస్ దగ్గరలో అతని కుక్కలు అతన్ని వెంబడించాయి. అప్పుడు అతను ఒక గ్రేవ్ యార్డ్లోకి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. రాత్రి అంతా కూడా ఆ కోపంతో ఉన్నటువంటి ఆ కుక్కల్ని చూస్తూనే గడిపాడు. సో దానివల్ల అతనికి మైండ్ అనేది చెడిపోయింది. సో అందుకే దానికోసం పీస్ఫుల్గా ఉండడం కోసం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ మళ్ళీ కుక్క పిల్లని చూసి భయపడి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు అని ఇంకొక స్టోరీ క్రియేట్ చేసింది అనమాట. ఓకే, సో సచ్ అన్ ఇంటెలిజెంట్ దట్ గర్ల్ ఈస్. ఓకేనండి. సో దిస్ ఈస్ ద స్టోరీ ద ఓపెన్ విండో. ఇట్ వాస్ రిటన్ బై సఖీ H.H. Munro. Okay, so Saki is a pen name and actual name is H.H. Munro. సో ఈ లెసన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో ఎవరు ఏదన్నా మీరు ప్రాంక్ చేయాలనుకుంటే అది వాళ్ళ హెల్త్ అనేది లేదా వాళ్ళ మైండ్ అనేది సివియర్గా ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయొద్దండి. జస్ట్ ఫర్ ఫన్ ఏమన్నా చిన్న చిన్నవి చేసుకోవచ్చు, కానీ చాలా సీరియస్ ఇష్యూస్ అనేవి ప్రాంక్గా చేయకూడదు ఎప్పుడే కానీ. ఓకే, సో మనకు ఆ నిమిషానికి సరదా కావచ్చు, పక్కన వాళ్ళకి ఏది జరగనంత వరకే. వాళ్ళు సీరియస్గా తీసుకుని వాళ్ళకి హార్ట్ అటాక్ రావడమో లేదా ఏదైనా జరగడమో అనేది జరిగింది అనుకోండి, తర్వాత చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏదైనా కూడా ఫన్గా ఉండాలి, కానీ మన లైఫే ఫన్ అయిపోకూడదు. ఓకే, సో కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే. సో ఈ లెసన్ బాగా అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ లెసన్స్ అన్ని మీకు రావాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంత కష్టపడి చెప్పినందుకు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళందరినీ కూడా నా వీడియోస్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ వెంకటేష్ యారవా.